కొమరంభీం జిల్లా కెరమెరి మండలం అనార్పల్లి వాగు వద్ద వంతెన లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా వాగులో నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో రాకపోకలు పూర్తిగా ప్రమాదకరంగా మారిపోయాయి. బోరిలాల్ గూడ గ్రామానికి చెందిన బూరిబాయి అనే వృద్ధురాలు జ్వరంతో అస్వస్థతకు గురైంది. ఆమెను చికిత్స కోసం కెరమెరి మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే అనార్పల్లి వాగుపై శాశ్వత వంతెన లేకపోవడంతో గ్రామస్తులు ఆమెను భుజాలపై మోసుకుంటూ ప్రవహిస్తున్న వాగును దాటించారు. ప్రాణాలను పణంగా పెట్టి వృద్ధురాలిని సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేర్చిన అనంతరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులేమి మరోసారి వెలుగులోకి వచ్చింది. అనార్పల్లి వాగుపై వెంటనే శాశ్వత వంతెన నిర్మించి తమ రాకపోకల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని బోరిలాల్ గూడ గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని ఇందన్పల్లి ప్రాంతంలో అటవీశాఖ చర్యలకు నిరసనగా ఆదివాసీలు ఆందోళనకు దిగారు. ధర్నా ఉధృతంగా మారడంతో అటవీశాఖ కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేసిన ఘటన కూడా చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఇందన్పల్లికి చేరుకుని ఆందోళన చేస్తున్న ఆదివాసులతో మాట్లాడారు. ఆదివాసీలను విడుదల చేసే వరకు తాను అక్కడి నుంచి వెళ్లబోరని ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెప్తూనే ఉన్నా ఏ సమస్యలున్నా సున్నితంగా పరిష్కారం చేయాలని చెప్తూనే ఉన్నా. ఎన్నికల కంటే ముందు అదే ఇందన్పల్లిలో అదే నాయకులని చేపలకు వేటకెళ్తే ఆ రోజులు కొట్టి దాడి చేసి విలేకరులు వస్తే విలేకరుల మీద కూడా ఆ రోజులో కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు ప్రజాప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మళ్ళా సాంతరాం గారి నాయకత్వంలో జన్నారం ఎప్పారో గారు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎప్పారో కావచ్చు, ఎవరైతే లక్ష్మీనారాయణ గారు ప్రధానమైన వ్యక్తి కావచ్చు, వీరి వల్ల ఈ ప్రాంతంలో ఇబ్బందులు కలుగుతున్నాయని నేను అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసిన. కొమరంభీం జిల్లా కెరమెరి మండలం అనార్పల్లి వాగు వద్ద వంతెన లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా వాగులో నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో రాకపోకలు పూర్తిగా ప్రమాదకరంగా మారిపోయాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్తూనే ఉన్నా ఏ సమస్యలున్నా సున్నితంగా పరిష్కారం చేయాలని చెప్తూనే ఉన్నా. ఎన్నికల కంటే ముందు అదే ఇందన్పల్లిలో అదే నాయకులని చేపలకు వేటకెళ్తే ఆ రోజులు కొట్టి దాడి చేసి విలేకరులు వస్తే విలేకరుల మీద కూడా ఆ రోజులో కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు ప్రజాప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత కొమరంభీం జిల్లా కెరమెరి మండలం అనార్పల్లి వాగు వద్ద వంతెన లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా వాగులో నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో రాకపోకలు పూర్తిగా ప్రమాదకరంగా మారాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా జన్నారం పరిధిలో జన్నారం మండల కేంద్రంలోని ఇందరపల్లి రేంజ్ అటవీ కార్యాలయం వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నిన్న అర్ధరాత్రి నెలకొన్నాయి. జన్నారం మండల పరిధిలో చేపల వేటకు వెళ్లినటువంటి 5 ఆదివాసీలను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారంటూ ఆరోపిస్తూ ఇందనపల్లి రేంజ్ కార్యాలయం ముందు ఆదివాసులు ధర్నాకు దిగారు. ఈ ధర్నా కాస్త తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులకైతే దారితీసింది. దాదాపుగా 4 గంటల పాటు జరిగినటువంటి ఈ ధర్నాతో ఇటు అటవీ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ కూడా ఆదివాసులు అటవీ శాఖ కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఇందనపల్లికి చేరుకున్నటువంటి ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ ఆదివాసులను యువకులను వదిలిపెట్టే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదంటూ కూడా ఆయన కూడా తేల్చి చెప్పారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మరోవైపు గంటలకు వ్యవధి రోడ్లపై ధర్నా చేయడంతో అయితే పూర్తిగా భారీగా ట్రాఫిక్ అయితే జామ్ అయింది. ఈ జామ్ అయిన నేపథ్యంలోనైతే అక్కడికి ఇటు లక్షపేట సిఐ రమణమూర్తితో పాటు దండపల్లి జన్నారం ఎస్ఐలు అయితే చేరుకున్నారు. ఈ పరిస్థితిని సద్దుమణిగించాలని చూసినప్పటికీ కూడా
ఆదివాసీ యువకులను వదిలిపెడితే మాత్రమే ఇక్కడ నుంచి తాము వెళ్తామంటూ గ్రామస్తులు భీష్మించి కూర్చోవడంతో అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. కేవలం చేపల వేటకు వెళ్ళినటువంటి యువకులను FRO విచక్షణ రహితంగా కొట్టాడంటూ వారైతే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. కేవలం ఈ ఆదివాసీ యువకులు అడవిలో ఇటు వాగులో చేపలు పెట్టడానికి వెళ్తే వారి 5గురిని విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా కార్యాలయానికి తరలించి వారిని వదిలిపెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వారైతే ఆరోపణలు చేస్తున్నారు. ఇది కేవలం ఈ ఒక్క రోజు కాదు, గతంలో కూడా ఇలానే ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా ఆదివాసీ గ్రామ ప్రజలైతే చెప్తా ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే విడమబొజ్జు పటేల్ కూడా అటవీ శాఖ అధికారుల తీరుపై కూడా అసహనాయితం వ్యక్తం చేశారు. ప్రతిసారి కూడా ఇలానే అటవీ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ కూడా వారి వ్యవహార శైలిని కూడా ఆయననైతే దుయ్యబట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో కూడా చేపల వేటకు వెళ్ళినటువంటి వారిని కూడా కొట్టారంటూ కూడా ఆయన కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత కొద్ది కాలంగా కూడా ఇటు ఈ జన్నారం ఇందనపల్లి రేంజ్ లో అటవీ శాఖ అధికారుల తీరుపై అయితే విమర్శలు అయితే వెళ్లి వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వారి ఇష్టరీతిన ఆదివాసులను కొడతా ఉండడం, కేసులు బనాయిస్తున్నారంటూ కూడా కొంత ఆరోపణలు వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిన్న జరిగినటువంటి ఈ ఘటన అయితే మంచిర్యాల జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం చేపల వేట వెళ్ళినటువంటి యువకులని కొట్టడం, అటవీ శాఖ కార్యాలయానికి తరలించడంపై అయితే విమర్శలు కూడా వెల్లువేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. చేపలకు వెళ్ళారు. వెళ్ళినాక వాళ్ళను మహారాష్ట్ర ఏరియాలో బాగుంది. ఆ బాగలో చేపల కానీ ఉంటే ఈ అమిత్ షా అక్కడికి ఏంద్రాడు, ఆయన చేపలు పడుతుంటే పోయి ఆ పిల్లలు మీరు ఇక్కడ ఏంద్రా చేపలు పడి, మీ అయ్య జాగరా, మీ తాత జాగరా, మీ అమ్మ జాగరా అనుకుంటా వాళ్ళను 2 ఏతులు లాఠీతో కొట్టుందన్న. ఆ పిల్లలను ఇప్పటిదాకా తీసుకుపోయి మధ్యాహ్నం దాకా తీసుకుపోయిన పిల్లలను ఇప్పటిదాకా మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఫారెస్ట్ ఆఫీసర్స్ గా ఇవ్వలేరు. మేము ఇప్పటిదాకా లోపలికి వెళ్ళాం, అక్కడ ఏ ఆఫీసర్ లేడు. ఇప్పుడే ఒక ఆయన వచ్చిండు లోపలికి వెళ్ళు, ఎవ్వరు లేరు అక్కడ. మేము మధ్యాహ్నం వచ్చి పిల్లల కోసం మరి ఏదైనా జంగల వారిపోయినామని జంగల్ అంతా మాకు తెలిసిన తోవల్ల అదంతా లింక్ వచ్చిన పిల్లలు మా దగ్గర ఇంకా లేరు. ఒక పిల్లవాడు పారిపోయి వచ్చిన పిల్లవాడు మాత్రమే చెప్పిండు. మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. తీసుకొచ్చి మాకు చూపెట్టండి ఏ రకంగా ఓడుతున్నాడు. మనకి ఏ హక్కు ఉంది, మనకి ఏ హక్కు ఉంది? మా కాళ్ళు వాసులకు నాటి నుంచి తింటలేవా? ఇప్పుడే కొత్త తింటున్నావా? ఇప్పుడే నాడు నుంచి తింటున్నాం మేము. మమ్మల్ని ఓడిపోయి పిల్లలు ఓడినాడు కాళ్ళు మొక్కలని అడిగితలేడు. కాళ్ళు మొక్కలని కాళ్ళు మొక్కుతా నేను కరెంట్ కావాలి. మా పిల్లలు మా ముంగట్టు ఉండాలి.